హలో అందరికీ, నేను మీ ఆకాష్. ఈరోజు నేను మీకోసం 3 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేశాను. కాకపోతే మీరు నాకు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఫోకస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఇయర్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 5 ఇయర్స్ అన్నాను కాబట్టి, 5 ఇయర్స్ అంతకంటే ఎక్కువ అని అన్నాను కాబట్టి మీకు ఈ 3 మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయి. అన్ని ఏరియాస్లో నేను మీకోసం డైవర్సిఫికేషన్ చేశాను. మీరు ఒకవేళ 5-6 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిటర్న్స్ తీసుకొచ్చుకుందాం అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఈ 3 మ్యూచువల్ ఫండ్స్లోనే మీకు మ్యాక్సిమం రిటర్న్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ని నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్, అలానే సెకండ్ వన్ వచ్చేసి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, థర్డ్ వన్ వచ్చేసి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ నేను కావాలనే పెట్టలేదు, అదేంటో మీకు వీడియో మధ్యలో అర్థమవుతుంది. ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో మనకు అసెట్ అలొకేషన్లో మ్యాక్సిమం పోర్షన్ లార్జ్ క్యాప్కి వెళ్తుంది, కొంత పోర్షన్ మాత్రం మిడ్ క్యాప్కి అండ్ స్మాల్ క్యాప్కి వెళ్తుంది. కాబట్టి మనం ఫ్లెక్సీ క్యాప్ చూస్ చేసుకోవడం బెటర్. దీంట్లో ఏ ఫ్లెక్సీ క్యాప్ ఇంపార్టెంట్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను సజెస్ట్ చేసే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి నిపాన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్. దీంట్లో అలొకేషన్ వచ్చేసి మనకు లార్జ్ క్యాప్లో 65% వరకు ఉంది, అలానే మిడ్ క్యాప్లో 25% వరకు ఉంది, అలానే స్మాల్ క్యాప్లో ఒక 8% మాత్రమే ఉంది. మెజారిటీ లార్జ్ క్యాప్లో ఉంది అండ్ మిడ్ క్యాప్లో కూడా ఒక మంచి డీసెంట్ అమౌంట్ ఆఫ్ అలొకేషన్ ఉంది. కాబట్టి దీంట్లో మనకు బెటర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ వన్ డిస్కస్ చేసుకుందాము. అది వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్. దాంట్లో మనకు 2 మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మోతీలాల్ ఓస్వాయి అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్వాంట్. ఈ మిడ్ క్యాప్ యొక్క CAGR వచ్చేసి 30% కంటే పైనే ఉంది కాబట్టి నేను అందుకే ఈ రెండింటిని చూస్ చేశాను. మీరు ఈ రెండింటిలో ఏది కంఫర్టబుల్ అయినా సరే మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ కేటగిరీ వచ్చేసి మనకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. అందులో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే నేను ఒక 3 బెస్ట్ ఆప్షన్స్ మీకు చెప్తాను, మీరు ఏదైనా చూస్ చేసుకోండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి SBI స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇక్కడ 3 ఉన్నాయని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఇప్పుడే మీకు ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను. ఒక సైడ్ మనం SBI పెట్టుకుందాము అండ్ సెకండ్ సైడ్ వచ్చేసి నిపాన్ ఇండియా అండ్ క్వాంట్ మనం పెట్టుకుందాం. SBI అనేది చాలా సేఫ్ అండ్ మనకు 28% CAGRతో గ్రో అవుతుంది. అలానే నిపాన్ అండ్ క్వాంట్ వచ్చేసి కొంచెం అగ్రెసివ్గా వాళ్ళు మరి అగ్రెసివ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళది అరౌండ్ మనకు 35% కంటే ఎక్కువ CAGRతో గ్రో అవుతుంది. సో మీరు కొంచెం సేఫ్గా వెళ్ళాలనుకుంటే అదే స్మాల్ క్యాప్ ఇస్ రిస్కీ, అయినా సరే మీరు స్మాల్ క్యాప్లో సేఫ్ వెళ్ళాలనుకుంటే SBI చూస్ చేసుకోండి. లేదంటే ఈ నిపాన్ ఇండియా అండ్ క్వాంట్ చూస్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే అవి కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అవి బెస్ట్ మ్యూచువల్ ఫండ్గా మనం అనుకుంటాము. నేను కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ని మాత్రమే మీకోసం నేను సెలెక్ట్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.